ఇండిపెండెన్స్ అదేంటది చూసుకోండి ఒకసారి వెనకలు ఉంది. ఇండిపెండెన్స్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇండిపెండెన్స్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఒక్కొక్కసారి ఇండిపెండెన్స్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత వంట చేద్దాం పదండి. ఇండిపెండెన్స్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత వంట చేద్దాం పదా. ఇండిపెండెన్స్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు వంట చేద్దాం పదాలో ఒక చిన్న బ్రేక్. ఓకే, సో ఈ డిష్ పేరు ఏమన్నారు? చికెన్ సీమగానా. సో చికెన్ సీమగానా ఆ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? మా మమ్మీ తెలంగాణ, మా హస్బెండ్ రాయలసీమ అండి. సో రెండూ కలిపి సీమగానా. చికెన్ సీమగానాలో స్పెషాలిటీ ఏంటి? బికాజ్ ఇవన్నీ మనం నార్మల్ కర్రీలో కూడా వేస్తాం కదా, డిఫరెన్స్ ఏముంది? యాక్చువల్లీ కారం పొడి అండి. దిస్ ఇస్ అ స్పెషల్ ఇంగ్రీడియంట్. ఓ ఓకే, సో చూసారు కదండి, ఈ స్పెషల్ కారం పొడితో చేస్తారు చికెన్ సీమగానా. సో ఇది మీరు చేస్తారా అండి ఇంట్లో? లేదండి, కొంటామండి. కొంటారా? సో నేహ, నువ్వు ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఓకే, ఎక్కడ? మీ ఇల్లు కూడా పక్కనేనా? ఇక్కడే. ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా? ఇవాళ వస్తున్నారని మీరు వస్తున్నారని ఫుల్ బంక్ కొట్టేసి ఇంట్లో కూర్చున్నా. వెరీ క్యూట్ అసలు. మా కాలేజ్లో అందరికీ హాయ్ చెప్పని పెద్ద ఫ్యాన్ అందరూ. అవునా? ఏ కాలేజ్? శివాని కాలేజ్. శివాని కాలేజ్లో చదువుతున్న చిన్నారులందరికీ మా వంట చేద్దాం పదా తరపు నుంచి పెద్ద హాయ్. సార్ సరిపోద్దా, ఇంకా మాట్లాడాలా? చాలమ్మా, సరిపోద్ది, ఇదే ఎక్కువ. ఓకే, ఈ అమ్మాయి కావాలా ఫ్రేమ్లో? లేదు లేదు, అడ్డం పంపించండి పక్కకి. ఓకే, అయిపోయిన తర్వాత టేస్టింగ్ అప్పుడు పిలుస్తాము. ఓకే బాయ్. అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి అడగాలండి, సో టైం రావాలి కదా, 30 minutes జనాలు చూడాలి కదా, అందుకని ఏదో ఒకటి మాట్లాడతాను. మీ ఇంట్లో ఎవరు ఉంటారు ఇవన్నీ అడుగుతాను అనమాట. సో అంటే నాకేం పెద్ద సంబంధం లేదు, నేను మిమ్మల్ని మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కలవను. అయినా కూడా జస్ట్ ఊరికే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అడగాలని, అయినా కూడా అడగాల్సి వస్తుంది అంతే. అమ్మ ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. అచ్చా ఓకే, గాట్ ఇట్. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాము. సో గౌతమి గారు అన్ని కట్ చేసేసారు, ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. కానీ దానికంటే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. ఇదేందో భలే వండుతాందే. అరే పెన్ను పేపర్ అందుకో, రాసుకుందాం. పో తీసుకున్నా పో. ఎందుకత్తా, నాకు అన్ని గుర్తుంటాయి. నువ్వు వంట చేయడం స్టార్ట్ చేయి, అన్ని అందిస్తా పక్క నుండి. తిప్పి కొడితే 20 items కూడా లేవు. సర్లే, స్టార్ట్ చేసేద్దామా? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ఎన్నిసార్లు చెప్తారు ఇది? అంటే కుకింగ్ చేసే వాళ్ళకి ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ ఉండదా? ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలండి, దాంట్లో ప్యాన్ పెట్టుకోవాలండి. తర్వాత ఓకే, ఒక్క నిమిషం. దాని తర్వాత ఆయిల్ వేసుకుంటున్నామా? ఓకే, సో ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత మన ఇండిపెండెన్స్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని ప్యాన్లో వేసేస్తాం. అయ్యో, మేము ఇండిపెండెన్స్ యూజ్ చేయమండి, మేము వేరే ఆయిల్ యూజ్ చేస్తాం. సార్ చెప్పండి సార్. అమ్మా మేడం, ఇక్కడ అలా చెప్పకూడదు, అదే వాడతామని చెప్పాలి. మీరు ఇప్పుడు యూజ్ చేయాల్సింది ఇండిపెండెన్సే అండి. మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలి కదా, ఆ గిఫ్ట్ హ్యాంపర్ స్పాన్సర్స్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఆయిల్ వేసేసుకున్నాము. వచ్చింది నా ఇంటికి, వండుతుంది ఈమె. ఎవరి రెసిపీ అండి? నా రెసిపీయే కదా. అయినా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో యాంకర్ వండుతారేంటి? నేను చేయను. వద్దు, నేను చేస్తాను. చూడండి, చికెన్ వేసేసుకుందామా అండి? మీరే చేసేయండి. ఇంకా చెప్పండి అమ్మా, మీరు ఇంకా ఏమేమి బాగా వండుతారు? పులావ్, కానీ అన్ని బాగానే చేస్తానండి. అవునా? మీ ఆయన అయితే బాగా లక్కీ అనుకుంటా. ఎక్కువైంది. సరిపోయిందా సార్? పాట పాడతారా అండి మీరు? లేదు, ఏదో ఒకటి చిన్నగా సరదాగా పాట. అయ్యో నాకు సిగ్గుగా ఉందండి. అది సిగ్గెందుకని, నేను కూడా మీతో పాటు శృతి కలుపుతాను, మీరు పాడండి. అసలు మీ వాయిస్ చాలా బాగుంది. అనకనక ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింది కరిగిచ్చింది, కరిగేనింది చిలికేయింది, చిలికే చెరుడు పాటయింది, చెరుడు పాట తాకింది, నా చిలకల వాలే చెట్టయింది. రాచిలక్క నువ్వే కావాలి, నా రాచిలక్క నువ్వే కావాలి, రాచిలక్క నువ్వే కావాలి, నా రాచిలక్క నువ్వే కావాలి. ఏమ్మా ఆ ఎక్స్ప్రెషన్ ఏంది? నవ్వమ్మా, కొంచెము టేస్ట్ ఎంజాయ్ చేయి. నవ్వు. ఏంటమ్మా అది? నవ్వమ్మా. వెరీ నైస్ సార్. ఉప్పుగా ఉంది సార్, నేను ఇంతకంటే తినలేను సార్. ఓకే, ఏం లేదు. అయితే నూనె పెట్టుకొని కొన్ని ఆవాలు, కొన్ని అవి ఇవి వేసుకొని దాని తర్వాత ఇది వేసి నేను రాది
అది ఫస్ట్ టమాటాలు అవి వేసే ముందు ఏదో వేసింది కదరా జీలకర్ర అనుకుంటా అత్త. కాదు కాదు పచ్చిమిరపకాయలు. అందుకే కదా చెప్పింది తీసుకొని రమ్మని. తీసుకొని రావచ్చు కదా పెన్ పేపర్. అందుకో అంటుంటే నాకు గుర్తుంటది అంటావు. అది జీలకర్ర. సర్లే మళ్ళీ లాస్ట్ లో చూపిస్తారు కదా ఆ. తయారీ విధానము, ఆ, అప్పుడన్నా ఓకే, రాసుకో. ఓకే, తీసుకొని రా.